मुख्यमंत्री गाరు అంటారు अब की बार कांग्रेस सरकार అంట कुछ नहीं होता आखिरी बार है ये कांग्रेस सरकार आखिरी बार कांग्रेस सरकार कांग्रेस पार्टी इंक 20 ఏళ్ళు తెలంగాణలో రాకుండా తెలంగాణ మీద తెలంగాణ వాదం మీద తెలంగాణ వనరుల మీద తెలంగాణ భూముల మీద బందిపోట్లు పడ్డట్టు పట్టుకొని దోసుకొని తింటా ఉన్నారు మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఎమ్మెల్యేలు నిజంగా ఘోరమైందంటే ఈ దోపిడీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దారులు తెరిస్తే కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది ఇప్పుడు కేటీఆర్ పాలనే నడుస్తుంది అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు తన్నీర్ హరీష్ రావు గారు రామారావు గారు ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు దోపిడీ మారలేదు పెరిగింది రాచబాట పట్టింది దోపిడీ ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం ఆ 1,00,000 కోట్ల తెలంగాణ భూమిని కాపాడుకొని తీరుతాం ఎట్లయితే వెలుగుమట్లలో పేద ప్రజల భూములు కాపాడినామో అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ దోపిడీని గమనిస్తున్నాం ఎవరు గమనిస్తలేరు అనుకోవద్దు ఖచ్చితంగా మా వనరులను మేము కాపాడుకుంటాం సీరియల్ లెక్క ఈ 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో చెప్తా నేను ఇవాళ ఈ లేఖను మళ్ళీ ఒకసారి చూపించాలి దయచేసి థ్యాంక్ యూ జై తెలంగాణ 2014లో పవన్ కళ్యాణ్ భూములు పంచుతున్నారు కానీ వివాదం ఇప్పుడు అవుతుంది అంటే ఇన్ని 12 ఏళ్లలో ఎందుకు దీన్ని చర్చించలేకపోయారు